ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనని ఇవాళ మద్దతుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున మాకు వచ్చి మద్దతు పలికిన విధానంతో తప్పకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా, అలాగే ఆయన చేసిన గొప్ప పరిపాలనకి అండగా కూడా ఈ రోజున కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వాడిగా నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపకల్పన చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఆలోచన చేయడం జరిగింది. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మద్దతు కోరే విధంగా కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే రెండవది ముఖ్యమైనది, మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఉద్యోగాల్లో చేరి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో లేకపోతే చేరి వెంటనే వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనంతా కూడా మేము తెలుసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థాపించి సంవత్సరానికి 5-6 వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే మూడవది, కాకినాడ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతం అయితే కానీ మెట్ట ప్రాంతం అయితే కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మాకున్న అనుబంధాలతో తప్పకుండా ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పరిశ్రమలు తీసుకొచ్చి, అంటే రాబోయే 5 ఏళ్లలో ఇంచుమించు 30,000-40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ భారీ పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇదే ప్రాంతంలో వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే నాలుగవది, ఈ ప్రాంతంలో ఎంతో మంది తెలివైన యువకులకి చాలా మంది చిన్న చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారాలు చేసే విధంగా కూడా ఒక స్టార్టప్ నిధి ఫండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పెట్టే చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళని ఆ రావులపాలెం హైవే పై ఈతకోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది. ఉదయం టీ టిఫిన్ తో మొదలై చాయ్, స్నాక్ ఐటమ్స్, జ్యూస్లు, మిల్క్ షేక్లు, ఐస్ క్రీంలు, కిడ్స్ ఫుడ్ ప్లాజా, గ్రిల్ ఫ్రైడ్ చికెన్, తందూరి, చైనీస్, పిజ్జా, బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు, వెజ్ నాన్ వెజ్ మీల్స్ కలవు. పిల్లల కోసం విఆర్ గేమ్స్, కిడ్స్ ప్లే జోన్ మా ప్రత్యేకత. కావున అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది. ఇట్లు మైత్రేయ యాజమాన్యం. రావులపాలెం హైవే పై ఈతకోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది. ప్రతి ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని అత్యంత స్వాగతం ఇస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మేమందరం కూడా జగన్ గారికి ఓటేస్తామండి. మీకు అలాగే పార్లమెంటు సభ్యులైన సునీల్ గారు కూడా 2 గుర్తులు కూడా ఫ్యాన్ మీద సెకండ్ మెజార్టీ తప్పకుండా మీకు గెలిపిస్తామని చెప్పేసి ప్రతి సోదరుని అందరూ కూడా చెప్పే సందర్భం కూడా ఈవేళ ప్రతి ఇంట కూడా మేము వినిపించే సందర్భం కూడా మీ అందరూ మనం చేస్తున్నా. ఈవేళ జరిగే పరిస్థితుల విధానాలు ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా అవకాశం లేని సందర్భం కూడా చంద్రబాబు గారు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూడా కొన్ని విధానాలకి ఆయనకు అవకాశం లేక పాపం యువతులు ఎవరంటే మీకు తెలిసినారు 20 సంవత్సరాలు వాలంటీర్ సోదరులు ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వ పరంగా కూడా పక్కన పెట్టేయాలి. ఏ కార్యక్రమం కూడా ప్రతి పేదవారికి అంతే కూడా చేసే కార్యక్రమం కూడా వేళ మీరు చంద్రబాబు గారు చేసే కార్యక్రమం ఇదంతా మనం చూస్తున్నాం. వేళ ఈసీ కూడా కంప్లైంట్ పెట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టే సందర్భం జరుగుతుంది. ప్రతి 1వ తారీఖున కూడా వాలంటీర్ చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అనండి, వికలాంగులు అనండి, ఎవరినప్పుడు కూడా అక్కడ పట్టుకెళ్లి 3,000 రూపాయలు కూడా పనిపించే కార్యక్రమానికి ఈ వేళ ఒక అడ్డుకట్టేసి చంద్రబాబు గారు చాలా దుశ్చర్యమైనటువంటి విధానం కూడా వేళ అవలంబించే సందర్భం జరిగింది. అదే విధంగా కూడా మనం ఒక శాసనసభ్యులు చెప్పాడు, మరి వాలంటీర్లు అందరూ కూడా మిలిమిట్లుగా కూడా దాన్ని గుర్తించాడైనా 20 సంవత్సరాలంటే యువకులు పాపం వాళ్ళు మరి ఎలా కనిపించాడో నాకు అర్థమవుతలేదు. ఆయనకి పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా చిత్రీకరణ చేసి మాట్లాడే సందర్భం కూడా జరుగుతుంది. ఈవేళ ప్రభుత్వ విధానానికి కూడా ఏ విధంగా మనకు అవకాశం లేదని చెప్పేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి
ప్రతి దానికి కూడా అడ్డుపట్టు వేసి ఇవాళ ప్రభుత్వం మరి ఈ విధానం కూడా అవలంబిస్తుంది. కాబట్టి అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో మరి ఇవాళ చంద్రబాబు గారు తప్పుడు విధానాన్ని కూడా అవలంబించే సందర్భం జరుగుతుంది. ఏది ఏమన్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఈ 5